హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం ఈ వారంలో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి ఎంసీక్యూస్ని చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, సార్క్కు సంబంధించి కింది ప్రకటనను పరిగణించండి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ 1985లో బంగ్లాదేశ్లోని ఢాకాలో ప్రధాన కార్యాలయంతో స్థాపించబడింది. సెకండ్ స్టేట్మెంట్, దాని సభ్య దేశాల మధ్య వాణిజ్యం, ఆరోగ్యం, విద్య మరియు సంస్కృతిలో సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఆర్థిక మరియు ప్రాంతీయ సమైక్యతను ప్రోత్సహించడం సార్క్ యొక్క ప్రాథమిక లక్ష్యం. మూడోది, సార్క్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మరియు మయన్మార్తో సహా దక్షిణాసియాలోని 8 సభ్య దేశాలను కలిగి ఉంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సార్క్ ఆర్ కరెక్ట్? ఇది మనం చూసామంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు అనమాట. సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే నేపాల్లో కాఠ్మాండ్లో ఉంది. సో ఢాకాలో ఉండేది కాదనమాట. సో బంగ్లాదేశ్లో ఢాకాలో ఉండేది తప్పు అనమాట. సో నెక్స్ట్ వచ్చి దాని సభ్య దేశాల మధ్య వాణిజ్యం, ఇది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. మళ్ళీ థర్డ్ స్టేట్మెంట్ చూసామంటే సార్క్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మరియు మయన్మార్తో. సో కానీ సార్క్లో మయన్మార్ అనేది ఒక పార్ట్ కాదనమాట. ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉంది కానీ మయన్మార్ అనేది లేదు. మొత్తం 8 దేశాలు, అందులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకటి అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, ఫస్ట్ది థర్డ్ది తప్పు అనమాట. సో సార్క్ 1985లో నేపాల్లోని కాఠ్మాండ్లో ప్రధాన కార్యాలయంతో స్థాపించబడింది. ఈ సంస్థలో 8 మంది సభ్య దేశాలు ఉన్నాయి. 2007లో ఆఫ్ఘనిస్తాన్ చేరింది. మయన్మార్ సార్క్లో సభ్యుడు కాదనమాట, సభ్య దేశం కాదు. 69వ సవరణ చట్టం, సో 69th అమెండ్మెంట్ యాక్ట్ గురించి సంబంధించి కింది ప్రకటన పరిశీలించండి. ఢిల్లీ శాసనసభ రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా కింద అన్ని విషయాలపై చట్టాలు చేయవచ్చు. రెండోది, అసెంబ్లీలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% వరకు ఉండే ఢిల్లీలో మంత్రి మండలి కోసం చట్టం అందిస్తుంది. ఇక్కడ మనం చూసామంటే ఫస్ట్ స్టేట్మెంటు తప్పు అనమాట. ఎందుకు? సో మనకి ఢిల్లీ అనేది ఏంటి అంటే మనకి క్యాపిటల్ సిటీ అనమాట. కాబట్టి ఇందులో పోలీసులు అంటే పబ్లిక్ ఆర్డర్ కానీ ల్యాండ్ కానీ సెంట్రల్ కింద ఉండాలని చెప్పి మన కాన్స్టిట్యూషన్లో ఉందన్నమాట. సో కాబట్టి రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో ఉన్న అన్నిటి మీద ఢిల్లీ శాసనసభ అనేది మనకి చట్టాలు చేయలేదు. ఎక్సెప్ట్ పబ్లిక్ ఆర్డర్, పోలీసు అండ్ ల్యాండ్ వ్యూ కాకుండా మిగిలిన వాటిలో ఢిల్లీ శాసనసభ అనేది చట్టాలు చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ చూసామంటే మామూలుగా ప్రతి రాష్ట్రంలో 15% ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అవ్వచ్చు అనమాట. అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 15% మనకి మినిస్టర్స్గా చేసుకోవచ్చు. కానీ ఢిల్లీలో మాత్రం అది 10%కే లిమిట్ చేశారనమాట. సో ఢిల్లీలో మనకి 10% మంత్రి మండలి అవ్వచ్చు అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే ఢిల్లీ శాసనసభ పబ్లిక్ ఆర్డర్, భూమి లేదా పోలీసులపై చట్టం చేయలేదు. మంత్రి మండలి 10% అసెంబ్లీ సభ్యులకు పరిమితం చేయబడింది. సో నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విపత్తుల వర్గీకరణకు సంబంధించి కింది ప్రకటన పరిగణించండి. సో భారతదేశంలో విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించడానికి అధికారిక చట్టపరమైన నిబంధన ఉంది. సెకండ్ స్టేట్మెంట్, రాష్ట్ర జనాభాలో 1/3 మందిని ప్రభావితం చేసే విపత్తును అరుదైన తీవ్రత కలిగిన జాతీయ విపత్తుగా పేర్కొనాలని 10వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. విపత్తు ఉపశమన నిధి వనరులు సరిపోనప్పుడు అదనపు సహాయాన్ని అందించడానికి జాతీయ విపత్తు ఆకస్మిక నిధి పూర్తిగా కేంద్రం ద్వారా నిధులను సమకూరుస్తుంది. సో జాతీయ విపత్తుల వర్గీకరణ గురించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అనమాట. మనకి ఇప్పుడు ఎక్కువ ఫ్లడ్స్ వచ్చే అన్ని స్టేట్స్లో, కానీ ప్రతి స్టేట్ ఏమంటుందంటే దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. అంటే అలా చేస్తే ఎక్కువ డబ్బులు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి ఆ స్టేట్స్ అంటారు. కానీ యాక్చువల్గా జాతీయ విపత్తు అని గుర్తించడానికి అసలు రూలే లేదనమాట, అలాంటి లానే లేదనమాట. సో ఇలాంటి కండిషన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి అని చెప్పని ఎక్కడా లేదనమాట. సో ఇది ఫస్ట్ది తప్పు అనమాట. ఇది కరెక్ట్ అనమాట. సో 10వ ఆర్థిక సంఘం ఏం ప్రతిపాదించిందంటే, సో 1/3 వంతు అంటే 1/3 ఒక స్టేట్లో అఫెక్ట్ అయ్యారంటే ఒక డిజాస్టర్ వల్ల దాన్ని అరుదైన విపత్తుగా గుర్తించాలని చెప్పి ఈ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. మూడో స్టేట్మెంట్ చూసామంటే మూడో స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సో సిఆర్ఎఫ్ ఫండ్స్ సరిపోకపోయినప్పుడు ఎన్సిసిఎఫ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫండ్స్ అందిస్తుంది అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఎక్స్ప్లెనేషన్ చేస్తామంటే సహజ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించడానికి కార్యనిర్వాహక లేదా చట్టపరమైన నిబంధనలు లేనందువల్ల స్టేట్మెంట్ ఒకటి తప్పు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
త్రీ బ్రదర్హుడ్ అలయన్స్ ఇటీవల వార్తల్లో వ్యవహారాల్లో ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఏది కరెక్ట్ అడుగుతున్నారు. టర్కీలో కుర్దిష్ వేర్పాటువాదులను త్రీ బ్రదర్హుడ్ అలయన్స్ అంటారా? మయన్మార్లోని మయన్మార్ జాతి సాయుధ సమూహాల, అమెజాన్లో స్వదేశీ నిరోధక కదలికల, సో స్పెయిన్లోని వేర్పాటువాద సమూహాల. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మయన్మార్లో జాతీయ సాయుధ సమూహాలు అనమాట. మయన్మార్ అనేది ఇప్పుడు మిలిటరీ జుంతా కింద పరిపాలించబడుతుంది. సో అక్కడ డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ని వాళ్ళు డిజాల్వ్ చేసి మిలిటరీ రూల్ పెట్టారనమాట. కానీ ఈ మిలిటరీ రూల్కి ఆపోజిట్గా మూడు సాయుధ సమూహాలు ఏం చేశాయంటే కలిసి మిలిటరీ మీద యుద్ధాలు చేస్తుంది అనమాట. సో వాటిని ఏమంటారంటే త్రీ బ్రదర్హుడ్ అలయన్స్ అంటారు. మనం ఎక్స్ప్లెనేషన్ చూసామంటే త్రీ బ్రదర్హుడ్ అలయన్స్లో అరకన్ ఆర్మీ, ఎంఎన్డిఏఏ మరియు టిఎన్ఎల్ఏ ఉన్నాయి. ఇవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మయన్మార్ జుంటాకు వ్యతిరేకంగా పోరాడుతున్న జాతీయ సాయుధ సమూహాలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్లో ఇటీవల ఏర్పాటైన 5 కొత్త జిల్లాల పేర్లు ఏంటని అడిగారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జన్స్కార్క్, ద్రాస్, షామ్, నుబ్రా మరియు చాంగ్తాంగ్ అనేటివి కొత్తగా 5 జిల్లాలని లడాఖ్లో ఏర్పాటు చేస్తున్నారనమాట. యాక్చువల్గా లడాఖ్లో 2 జిల్లాలు ఉంటాయి. అవేవంటే లెహ్ అండ్ ఇంకోటి ఏంటి లెహ్ మరియు కార్గిల్ 2 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 5 జిల్లాలు యాడ్ చేస్తారు. ఏవి? జన్సాక్, ద్రాస్, షామ్, నుబ్రా మరియు చాంగ్తాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, సాగర్మాల ప్రోగ్రాంకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆధునీకరణ, యాంత్రీకరణ మరియు కంప్యూటరీకరణ ద్వారా లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడం మరియు పోర్ట్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. ప్రోగ్రామ్ యొక్క భాగాలలో పోర్ట్ ఆధునీకరణ, పోర్ట్ కనెక్టివిటీ మెరుగుదల మరియు పారిశ్రామికరణ ఉన్నాయి. సాగర్మాల కార్యక్రమం యొక్క ప్రధాన లోపం ఏంటంటే కోస్టల్ కమ్యూనిటీ అభివృద్ధిని తగినంత పరిష్కరించకుండా కొత్త గ్రీన్ఫీల్డ్ ఓడరేవులను అభివృద్ధి చేయడంపై మాత్రమే దృష్టి సాగించడం. సో ఈ స్టేట్మెంట్స్లో సాగర్మాల గురించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమని అడుగుతున్నారు అనమాట. మనం ఫస్ట్ సాగర్మాల ఏంటంటే ఎలా అయితే భారత్మాల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుందో, డెవలప్ చేస్తుందో, అదేవిధంగా ఈ సాగర్మాల ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఈ పోర్ట్స్ గురించి కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనమాట, ఎలా ఇంప్రూవ్ చేయాలని. సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు మూడో స్టేట్మెంట్ చూసామంటే ఇక్కడ ఏం చెప్పారు, ఓన్లీ పోర్ట్స్ మాత్రమే ఇది డెవలప్ చేస్తుంది, కానీ దాని పక్కన ఉన్న కోస్టల్ కమ్యూనిటీని పట్టించుకోవాలని చెప్పారు. కానీ తప్పు అనమాట. ఈవెన్ కోస్టల్ కమ్యూనిటీని ఎలా డెవలప్ చేయాలని కూడా ఇది ప్రతిపాదన చేస్తుంది అనమాట. సో మూడో స్టేట్మెంట్ తప్పు అనమాట. స్టేట్మెంట్ 3 తప్పు, ఎందుకంటే సాగర్మాల ప్రోగ్రాం ఓడరేవు అభివృద్ధితో పాటు తీర ప్రాంత కమ్యూనిటీ అభివృద్ధిని కూడా సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ గురించిన కింది స్టేట్మెంట్లో ఏది సరైనది? సో భారతీయ పౌరులు రక్షణలో ఉన్న రాష్ట్రాలను సందర్శించడానికి ఐఎల్పి అవసరం మరియు అది రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడుతుంది. ఐఎల్పి అన్ని భారతీయ రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఐఎల్పి హోల్డర్లు రాష్ట్రంలోని ఏ ప్రాంతంకైనా పరిమితులు లేకుండా వెళ్ళొచ్చు. ఐఎల్పిని భౌతికంగా మాత్రమే పొందవచ్చు మరియు ఆన్లైన్లో కాదు. సో ఇన్నర్ లైన్ పర్మిట్ గురించి ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఎందుకంటే కొన్ని స్టేట్స్ ఏవైతే ప్రొటెక్షన్ ఉన్న స్టేట్స్ ఉంటాయో వాటికి సందర్శించాలంటే నాగాలాండ్ అలాంటి స్టేట్స్ని మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది అవసరం అన్నమాట. ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంటేనే ఆ రాష్ట్రాల్లో మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. దీంట్లో మిగిలినవన్నీ ఇక్కడ తప్పు అనమాట. సో ఐఎల్పి అనేది రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన, సో కొన్ని రాష్ట్రాలకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మరియు మిజోరంలకు ప్రత్యేకమైనది మరియు ప్రయాణ పరిమితులను కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గగన్యాన్ మిషన్లకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. ఇది 3 రోజుల మిషన్ కోసం 3 సభ్యుల సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్షలో ప్రవేశపెట్టి సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావాల్సిన లక్ష్యంగా పెట్టుకుంది. హ్యూమన్ రేటెడ్ LVM-3 గగన్యాన్ కోసం ప్రయోగ వాహనం, క్రూ ఎస్కేప్ సిస్టమ్ మరియు ఒక ఘనదశ, ద్రవదశ సాలిడ్ స్టేజ్ అండ్ లిక్విడ్ స్టేజ్ మరియు క్రయోజనిక్ స్టేజ్తో కూడిన ఆర్బిటల్ మాడ్యూల్ కలిగి ఉంటుంది. గగన్యాన్ మిషన్ యొక్క ఆర్బిటల్ మాడ్యూల్లో అత్యాధునిక ఏవియానిక్స్ సిస్టమ్తో కూడిన క్రూ మాడ్యూల్ మరియు సర్వీస్ మాడ్యూల్ 2 ఉంటాయి. సో గగన్యాన్ మిషన్ గురించి ఈ కింది వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు? అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తామంటే
మిషన్ 3 రోజులు సిబ్బందితో కూడిన కక్ష కోసం లక్ష్యంగా పెట్టుకుంది. LVM-3 కీలక వ్యవస్థను కలిగి ఉంది మరియు ఆర్బిటల్ మాడ్యూల్ అధునాతన ఏవియానిక్స్ను కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, షీ బాక్స్ ఇటీవల వార్తల్లో ఉంది, దీనికి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? షీ బాక్స్ అనేది మహిళల్లో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం కోసం పెట్టారా, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం చేయడానిక, కార్యాలయంలో లైంగిక వేధింపుల ఫిర్యాదులను నమోదు చేయడం మరియు పర్యవేక్షించడానిక, మహిళా ఉద్యోగులకు ఆరోగ్య మరియు సంరక్షణ సేవలను అందించడానిక? సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ కరెక్ట్ అనమాట. కార్యాలయంలో లైంగిక వేధింపుల ఫిర్యాదులను నమోదు చేయడం మరియు పర్యవేక్షించడానికి షీ బాక్స్ అనే ఆన్లైన్ పోర్టల్ యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసామంటే షీ బాక్స్ అనేది కార్యాలయంలో లైంగిక వేధింపుల ఫిర్యాదులను నమోదు చేయడం మరియు పర్యవేక్షించడం కోసం రూపొందించబడిన కేంద్రీకృత పోర్టల్. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో సేవలకు అందిస్తుందన్నమాట. సో పెంటానిల్కు సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది తప్పు? మార్ఫిన్ కంటే పెంటానిల్ 50 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. పెంటానిల్ శ్వాసకోశ మాంద్యం కలిగిస్తుంది. పెంటానిల్ అధిక మోతాదులో తీసుకుంటే కోమా మరియు శ్వాసకోశ వైఫల్యాలకు దారితీస్తుంది. పెంటానిల్ వినోద ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. సో పెంటానిల్ అనేది ఏంటంటే ఒక మత్తు పదార్థం. ఈ మత్తు పదార్థం మామూలుగా మన హాస్పిటల్లో ఏంటంటే మత్తు ఆపరేషన్ చేసేటప్పటికి ఆ పార్ట్స్ అంతా పెయిన్ రాకుండా ఉండడానికి పెయిన్ రిలీఫ్గా వాడతారనమాట. సో ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. కానీ 4 చూసారంటే ఇది వినోద ప్రయోజనాల కోసం వాడతారని చెప్పారు. దానికే కాకుండా ఇంకా దేనికి వాడతారు దీన్ని? యాక్చువల్గా డ్రగ్స్గా వాడితే మనకి చాలా 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 డేంజర్ అనమాట ఇది. దీన్ని యాక్చువల్గా ఆపరేషన్ కోసం వాటి కోసం పెయిన్ రిలీఫ్ కోసం వాడతారనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూసామంటే ఫెంటనిల్ అనేది ఒక శక్తివంతమైన సింథటిక్ ఓపియాయిడ్. ఇది కేవలం వినోద ప్రయోజనాల కోసం కాకుండా నొప్పి ఉపశమనం మరియు అనెస్థీసియా కోసం ఉపయోగించబడుతుంది. ఇది మార్ఫిన్ మరియు హెరాయిన్ కంటే చాలా శక్తివంతమైనది. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పైన పేర్కొన్న వాటిలో ఏ దేశాలు ఉన్నాయి అని అడిగారు అనమాట. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రొడక్షన్ ఉంది కదా, న్యూక్లియర్ వెపన్స్ మేము క్రియేట్ చేస్తా ఉన్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా. సో దాన్ని ఆపడానికి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని కొన్ని దేశాలు దాంతో ఇరాన్తో డీల్ మాట్లాడుకుంటాయి అనమాట. దాంట్లో ఏ దేశాలు ఉన్నాయో అడుగుతున్నారు. చైనా, ఫ్రాన్స్, భారతదేశం, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. దీనికి ఆన్సర్ దీంట్లో ఏది లేదంటే భారతదేశం లేదు. ఈ 5 ఉన్నాయన్నమాట, మిగిలిన 5. ఇది కాకుండా ఇంకా జర్మనీ కూడా యాడ్ అవుద్ది అనమాట. సో 1, 2, 4, 5, 6 కరెక్ట్ అనమాట. JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో P5+1 అంటే యునైటెడ్ నేషన్స్లో ఉన్న పర్మనెంట్ 5 కంట్రీస్ +1 అనమాట. అది జర్మనీ. దేశాలు ఉన్నాయి చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ప్లస్ జర్మనీ అండ్ యూరోపియన్ యూనియన్తో కలిసి JCPOAలో ఉన్నాయన్నమాట. కానీ భారతదేశం ఒక పార్టీ కాదనమాట. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.